ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామ్, శ్యామ్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారి స్నేహం చాలా బలంగా ఉంది. దానిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు అనుకునేవాళ్ళు ఊర్లో వాళ్ళంతా. రాముడు తన దయగల స్వభావానికి పేరుగాంచగా, శ్యామ్ సాహసోపేతుడు మరియు ఎల్లప్పుడూ కొత్త అనుభవాలను పొందేవాడు. ఒకరోజు రాముడు ఊరిలో తిరుగుతున్నప్పుడు రెక్కలు విరిగిపోయిన గాయపడిన పక్షి కనిపించింది. రాముకి వెంటనే సహాయం చేయాలనే కోరిక కలిగింది. గాయపడిన పక్షి ఇంటికి వెళ్ళి చూసుకుంటానని అనుకున్నాడు. కానీ పక్షిని జాగ్రత్తగా చూసుకోవడం తన ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుందని శ్యామ్ ఆందోళన చెందాడు. కానీ రాముడి కళ్ళల్లో పక్షి మీద ఉన్న ప్రేమను చూసి అతను కూడా సహాయం చేయడానికి అంగీకరించాడు. స్నేహితులిద్దరూ ఆ పక్షికి చక్కని ఇల్లు కట్టి దానికి ఆహారం, నీళ్లు ఇచ్చి ప్రతిరోజు చూసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత పక్షి రెక్క నయం కావడంతో మళ్ళీ ఎగరడం ప్రారంభించింది. గాయపడిన తన స్నేహితుడు కోలుకున్నట్టు ఆకాశం క్రింద నిలబడి ఉన్నారు. ఒక చిన్న కొండపై కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ రాముడు శ్యామ్తో ఇలా అన్నాడు: స్నేహం అనేది ఒకరినొకరు సహనం మరియు ఒకరినొకరు సహాయం చేసుకునే సంకల్పంగా ఉండాలి. ఈ పక్షిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కూడా అలాగే చూసుకోవాలి ఒకరికొకరు. రామ్ మాటలు శ్యామ్ హృదయాన్ని తాకాయి. రామ్ వంటి నిజమైన స్నేహితుడు ఉన్నందుకు అతను చాలా కృతజ్ఞతతో ఉన్నాడు. ఆ రోజు నుంచి రామ్, శ్యాముల స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ కలిసి ఎన్నో కథలు సృష్టిస్తూ నవ్వుతూ ఆనందాన్ని పంచుకుంటూనే ఉన్నారు. ఇద్దరు గ్రామంలో నిజమైన స్నేహానికి చిహ్నాలుగా మారారు. కాబట్టి మనమందరం రామ్ మరియు శ్యాముల కథను గుర్తుంచుకొని వారి సహాయంలో ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ తెలుగు ముచ్చట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్.